పహల్గామ్ లో జరిగిన ఉగ్రవాదుల దాడిలో అమాయక టూరిస్టులు 26 మంది ఉగ్రవాదులు బలిగొనడం జరిగింది. దాని తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అనేక సార్లు చెప్పడం జరిగింది. దానికి సరైన జవాబు, దానికి బాధ్యులైన వారు కానీ దాని వెనుక ఉన్న వారు కానీ వదిలేది లేదు. దాంట్లో భాగంగానే ఆపరేషన్ సింధూర్ ద్వారా పీఓకేలో కానీ పాకిస్తాన్ సైనిక స్థావరాలపైన దాడి చేసి ధ్వంసం చేయడం జరిగింది. సుమారు 100 మంది ఉగ్రవాదులు చనిపోతే పాకిస్తాన్ ప్రభుత్వము భారతదేశ అమాయక ప్రజలపైన దాడి చేయడం జరిగింది. దానికి ధీటుగా భారత సైనికులు ధీటుగా జవాబు ఇవ్వడం జరిగింది. పాకిస్తాన్ నుండి వచ్చిన ప్రతి లాంచర్ కానీ రాకెట్ ని ధ్వంసం చేస్తూ ఈ రోజు ఆపరేషన్ సింధూర్ విజయవంతమైంది. దానికి కారకులైన సైనికులకు ధైర్యం ఇచ్చే విధంగా మేమున్నాం, మేము సైతం మీ వెంట, మేమందరం మీ వెంట, ఎప్పుడు ఎల్లప్పుడూ మీ వెంట ఉంటామనే సైనికులకు ఒక మనోధైర్యాన్ని చేకూర్చడానికి తిరంగా ర్యాలీలు జరుగుతా ఉన్నాయి దేశవ్యాప్తంగా. దాంట్లో భాగంగా ఈ నెల 19వ తారీఖున సోమవారం సాయంకాలం 4:30 శివాజీ చౌక్ ఆర్ఆర్ చౌరస్తా నుండి తిరంగా ర్యాలీ ప్రారంభమవుతుంది. అది గాంధీ చౌక్ వరకు ఆ ర్యాలీ కొనసాగబడుతుంది. ఆ ర్యాలీలో ప్రతి భారతీయుడు రాజకీయాలకు అతీతంగా, కులాలకు మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా ఆ ర్యాలీలో పాల్గొనవలసిందిగా కోరుతా ఉన్నా.